రే కాంగు అందరు వచ్చారు నువ్వు రారోయ్. నేను రాను దెంగై రోయ్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎంపైర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కింగ్ గిడోరా ఆల్ఫా కాల్కి కాంగ్ ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఒకవేళ రెస్పాండ్ అయ్యి వచ్చి ఉంటే ఏం జరిగేది అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో మోహిత్ మున్నా నేను అనుకున్న టాపిక్కే అడిగాడు, అందుకే ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నా. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీని అందరూ చూసే ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మాన్స్టర్వర్స్. ఈ మూవీ మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయితే పరిచయం చేసింది, అదే కింగ్ గిడోరా. ఈ మూవీ యొక్క మెయిన్ విలన్. కింగ్ గిడోరా ఎర్త్కి సంబంధించిన టైటన్ అయితే కాదు, ఇది అవుటర్ స్పేస్కి సంబంధించింది. ఇది అవుటర్ స్పేస్ నుండి అయితే ఎర్త్ మీదకి వచ్చి ఉంటుంది. పాస్ట్లో గాడ్జిల్లా కింగ్ గిడోరాతో ఫైట్ చేసి అంటార్టికా ఐస్లో ఫ్రీజ్ చేస్తుంది. ఇంకా ఈ మూవీలో కింగ్ గిడోరా అంటార్టికా ఐస్లో ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. దీనికి మోనార్క్ వాళ్ళు అవుట్ పోస్ట్ 32 అయితే నిర్మిస్తారు. తర్వాత మూవీలో డాక్టర్ ఎంఆర్ రసల్ నేచర్ని బ్యాలెన్స్ చేయాలని ప్రతి టైటాన్ని వాటి అవుట్ పోస్ట్ నుండి రిలీజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఎంఆర్ రసల్ కింగ్ గిడోరాని ఆ ఐస్ నుండి రిలీజ్ చేస్తుంది. తర్వాత స్టోరీ మనకు తెలుసు, ఆక్సిజన్ డెస్ట్రాయర్ వల్ల గాడ్జిల్లా చావు బ్రతుకుల్లో ఉంటుంది. ఆ సమయంలో కింగ్ గిడోరా ఆల్ఫా అయ్యి అన్ని టైటాన్స్కి ఆల్ఫా కాల్ పంపిస్తుంది. అలా ప్రతి టైటాన్ వాటి అవుట్ పోస్ట్ నుంచి బయటకైతే వచ్చేస్తాయి. అవి బయటకు వచ్చి అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కింగ్ గిడోరా ప్రతి టైటాన్ని కంట్రోల్ చేస్తుంది, ఒక మోత్రా అండ్ గాడ్జిల్లాని తప్ప. ఎందుకంటే అవి ఆల్ఫా టైటన్స్ కాబట్టి అవి కింగ్ గిడోరాకి లొంగవు. అయితే ఇక్కడ కింగ్ గిడోరా ఆల్ఫా కాల్ ఇస్తుంది కదా, ఈ కాల్కి మాన్స్టర్వర్స్లో ప్రతి టైటన్ రెస్పాండ్ అవుతుంది, ఒక కాంగ్ తప్ప. ఎందుకు కాంగ్ కింగ్ గిడోరా యొక్క ఆల్ఫా కాల్కి రెస్పాండ్ అవ్వలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్ ఎవరికి లొంగదు. కాంగ్కి ఇటువంటి ఆల్ఫా కాల్స్ పాస్ట్లో చాలా వచ్చాయి, కానీ కాంగ్ ఏ ఆల్ఫా కాల్ని పట్టించుకోవాలా. ఎందుకంటే ఏప్స్లో కాంగ్ కూడా ఒక ఆల్ఫా టైటానే. అంతేకాకుండా కాంగ్ తన కింగ్డమ్ స్కల్ ఐలాండ్ ఒకటే అని డిసైడ్ అయి ఉంటాడు. ఒకవేళ కాంగ్ బయటకు వస్తే అక్కడ స్కల్ ఐలాండ్ని స్కల్ క్రావలర్స్ ఆక్రమిస్తాయి. అంతేకాకుండా కింగ్ గిడోరా యొక్క ఆల్ఫా కాల్కి స్కల్ ఐలాండ్లో కూడా ఎవరికి తెలియని కొన్ని టైటన్స్ అయితే నిద్రలేచి ఉంటాయి. వీటన్నిటి వల్ల స్కల్ ఐలాండ్కి ప్రమాదం ఉంటుంది కాబట్టి కాంగ్ అక్కడే ఉండి స్కల్ ఐలాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే కాంగ్ కింగ్ గిడోరా యొక్క ఆల్ఫా కాల్కి రెస్పాండ్ అవ్వడు. అంతేకాకుండా కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అయిన ఏప్ కాబట్టి కింగ్ గిడోరా ట్రూ ఆల్ఫా కాదని తెలుసుకుంటాడు. ఎలాగంటే కింగ్ గిడోరా నేచర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది కింగ్ అయినప్పుడు నేచర్లో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మైకిల్ డ్రాఫ్ట్రే కూడా ఇదే చెప్పాడు, కానీ కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. మన కాంగ్ ఇలాంటి కాల్స్ పాస్ట్లో చాలా విన్నాడు, కానీ ఈ ఆల్ఫా కాల్స్ కాంగ్ పేరెంట్స్ని చంపిన టైటన్స్వి కాదు. కాంగ్ చిన్నతనంలో ఇలాంటి కాల్స్ ఎప్పుడు వినలేదు. బట్ ప్రజెంట్ కాంగ్ పెద్దవాడయ్యాడు కాబట్టి ఇలాంటి ఆల్ఫా కాల్స్ వినగలడు. కానీ ఈసారి కింగ్ గిడోరా ఆల్ఫా కాల్ కాంగ్కి చాలా డిఫరెంట్గా అనిపించింది. కింగ్ గిడోరా రా వచ్చి నాతో కలిసి వేటాడు ఇలా అన్ని టైటన్స్ని పిలిచిందంట, కానీ కాంగ్ ఈ ఆల్ఫా కాల్కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటాడు. కింగ్ గిడోరా గాడ్జిల్లా, మోత్రా అండ్ కాంగ్ని తప్ప ప్రతి టైటాన్ని ఈ మూవీలో కంట్రోల్ చేసింది. ఒకవేళ కాంగ్ కింగ్ గిడోరా కాల్కి వచ్చి ఉంటే ఏం జరిగేది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన కాంగ్ ఫైనల్ బ్యాటిల్ జరుగుతున్న ప్లేస్కి రావాలంటే సముద్రం దాటాలి స్కల్ ఐలాండ్ నుండి, కానీ కాంగ్ చాలాసేపు వాటర్లో స్విమ్ చేయలేడు. సరే, ఒకవేళ వచ్చి ఉంటే ఏం జరిగేది? కాంగ్ ఎవరి వైపు ఉండేవాడు, గాడ్జిల్లా వైపా లేదా కింగ్ గిడోరా వైపా? నాకు తెలిసినంతలో గాడ్జిల్లా వైపు ఉండి కింగ్ గిడోరాతో ఫైట్ చేస్తాడు కాంగ్. ఎందుకంటే టైటన్స్ అనేవి నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి, ఏప్స్ అనేవి హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ కాంగ్ హ్యూమన్స్ వైపు ఉండే ఫైట్ చేస్తాడు. అలాగే గాడ్జిల్లా, కాంగ్ అండ్ మోత్రా కలిసి కింగ్ గిడోరాని డెఫినెట్లీ ఓడించేవి. అలాగే ఈ ఫైనల్ బ్యాటిల్లో కాంగ్ ఉండి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఈ మూవీలో కాంగ్ ఉండి ఉంటే కాంగ్ యొక్క మాస్ జాతర మనం చూసేవాళ్ళము. ఇక ఇది గైస్ వీడియో. ఇంకా మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.